ముందు ఆయనకే పెట్టండి అని చెప్పేసి ముందు ఆయనకే పెట్టేస్తాను. ఇగో చూసారా మటన్ దమ్ము నవనవలు ఆడిపోతుంది ముక్క నవనవలు ఆడిపోతుంది కదా, ఎన్న పుసలో గరిపోద్దా కాలిపోతుందిరా. అయ్యో కాలిపోయినా పర్లేదురా, పొగలొచ్చేయాలి రైస్ అయ్యి ముక్కలు పక్కకి తవ్వేసేయాల. వేసుకుంటాను ఆగవే బాబా, నువ్వు చంపేస్తున్నావు, నువ్వు ఆగో చల్ల పెట్టుకునే కొంచెం. ఊరే ఏట్రా నా వంగ చూస్తావు నువ్వు, అది నోరు పోతుందా? ఆడుకోవడం పెట్టి చెప్తాను, ఈ లోపు చల్లారుతుంది. ఎయ్యి వేసాయి ఆ నల్లి జ్యోతికి. వచ్చేసాడు బిర్యానీ అదిరిపోవాలా బెదిరిపోవాలా? అబ్బా జాగ్రత్త, నీ చేతిలో ఇవి కాలిపోతాయి అందులో. కట్ట వేయండి ఇందులో మధ్యలో గుంట కొడతాను. ఆగు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అతను కూడా లక్ష్మీకాంతం. బాబా బాబా అది నోట్లోకి వెళ్తేనే కదా టేస్ట్ చెప్పడానికి. అని అబ్బబ్బా అన్న ఏమన్నది అది అది నేనే అంటారు. మీకు గైస్ నేను చెప్తాను చూడండి, మమ్మీ ఇలా దగ్గర గైస్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. అమ్మ నువ్వు చెప్పారమ్మా, నువ్వు కూడా గైస్ ఇది ఎప్పుడు వేడిగా ఉండాలి. రెండోసారి మూడోసారి 4 సార్లు వేడిగా ఆయన పొగలు కాలిపోవాలి, మరి చెయ్యి కాలిపోయేదాకా అది వేడి అవ్వాలి కూర, అప్పుడే తింటారు. అది మందిరాలో చూసావా పొయ్యిలు ఉంటాయి, పొయ్యిలు స్టేల్ పట్టుకొచ్చి పెడితే బాగుంటది. కాలిపోయేలా అమ్మా అద్దరు కూడా అమ్మా నేను ఇంకా దమ్ముకు తిన్నా, కట్టలో ఉన్న దుమ్ము ముక్కతో కలుపుకుని తింటేనే అదిరిపోయింది అసలు. ఇప్పుడు దమ్ము దీని కాంబినేషన్ ఇది. కట్టలో దుమ్ముకుందా? ఉంది బోను 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 మెత్తగా ఉడికిపోయింది. ఎలా ఉంది? కాలిపోతుంది, వెన్న పూసలా కరిగిపోతుంది. ఇష్టమైంది వండి పెట్టడమే మా డ్యూటీ. అత్త సూపరు, మటన్ దమ్ సూపరు, ఇంకా అన్ని సూపరు. అది మా ఆవిడ పని అయితే వండేస్తాం, మా పని మనిషి అయితే కోసేస్తాం. మనం చేస్తాం, కోసేయడం, మేము తినేస్తాం అంతే. అదే లైక్లు కొట్టండి. సారా ఫ్యామిలీ వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోవడం, ఫాలో అయిపోవడం మీ పని. అయితే ఇంట్లో ఎలా చేసుకోండి, వంటలు అయితే చాలా దూరం ఉంటాయి. అది ఇప్పుడు నల్లీలు రివ్యూ ఉండబోతుంది అనమాట. ఓన్లీ నల్లీలు మాత్రమే. మావిడ మటన్ తక్కువ తింటది, నల్లీలు ఎక్కువ తింటది. అలాగే రివ్యూ మావిడిస్తుంది. ఇప్పుడు దీనికి నల్లీలు కొట్టిలాగా చచ్చిపోతున్నాను రా బాబా, మాసం కొట్టాడు. అదే కదా మాసం కొట్టాడు, ఇలా చూస్తున్నాడు. నల్లీలు ఒకటే కొట్టాను అంటే మేకలు మొత్తం కాళ్ళు నల్లీలు లేచిపోతున్నాయి, అన్ని మేకలు. అది దీని ఒక్కదాని గురించి ఏమంటే రాదు గారు మాసం కావాలంటే వేస్తానంటే అంటున్నారు, కాళ్ళు అట్టుకెళ్ళి దండ పెట్టేస్తున్నారు. నల్లీలు ఓ చుర్రేడువే అని. నల్లీలు కానీ నువ్వు తేలదనుకో, నీ నల్లి పక్క విడిపోతాయి. అంతే నా ఇరక్కూడదంటే నల్లి తేవాలి కదా, అది మా ఆవిడికి రాత్రి చూకేస్తుంది చేస్తా. అది ఇప్పుడు మా ఆవిడ నల్లీలు చూద్దాం. అమ్మా ఎంతసేపు అయినా వేడిగా ఉంది. దింపాం కదా, ముద్దగా ముక్క మరి అదే అసలు అట్లా దిగినా మరి దుమ్ములు అన్నారు కదా, దుమ్ములు
చాలా బాగుంది. మొగ్గరా నన్ను మటన్ తెలియదు మరి. సూపర్ ఉంది. కరెక్ట్గా వండాలి కానీ మీ అత్తయ్య సూపర్ వండుతారు మటన్. ఈ రెండిట్లు కాంబినేషన్ అసలు కాంబినేషన్ అంటే ఇదే బాగుంటదమ్మా. అంటే ఉత్తప్పుడు మనం కర్రీ కూడా మటన్ వండేసుకుంటాం కదా, అదే. కానీ ఈసారి ఇది చాలా బాగుంది. బాగుంటది కాంబినేషన్ మటన్ దమ్ముకి. ఎలా ఉంది? సూపర్ ఉంది గైస్, ఎక్సలెంట్. అసలు మామూలుగా కాదు, ఆనపకాయ ముక్కలు కూడా తిందాం. ఆనపకాయ ముక్క చాలా బాగుంటది. ఆనపకాయ ముక్కలు వేసుకుంటే అరుగుదల బాగుంటుంది. అది రేపు పొద్దున్న తినేటప్పుడు ఫ్రీగా. బాబు మీరు ఏదైనా సరే మనం అంతే కదా మరి, ఉన్నామని చెప్పాలి కదా. మాసం తిను. కలిపే గాలిపోద్ది లాగు గొంతుకులా కాదు, వేడికి వెళ్ళిపోద్ది లాగు. ఆ మాసం మెత్తగా అమ్మోయ్ అసలు పట్టుకోవడానికి అవ్వట్లేదు. ఎలా తినాలో చూపిస్తాను నాకు ఈసారి. తినేస్తారు అప్పుడు. వద్దొద్దు వద్దు. అది నేను నిన్ను చూపిస్తాను రేపు ఎప్పుడో మళ్ళీ తింది కానీ నేర్చుకో. ఇంకా నేర్చుకోవచ్చు అలాగా పర్వాలేదు, అలా తింటా ఉంటేనే వస్తుంది. అలవాటు అవుద్ది. అలా ఉంది ముక్క దమ్మది కూడా బాగుంది, దమ్మక్క చాలా బాగుంది. ఇప్పుడు కట్టతోనే బాగుంటుంది. నల్లిల్ లాగు టేస్ట్ చాలా బాగుంది. లాగు లాగు దగ్గర క్లోజ్. వచ్చేసింది వచ్చింది సగం వెళ్ళింది. వేడిగా ఉంది కదా, అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు. జాగ్రత్త గొంతులు ఉండిపోద్ది. అది అయ్యో. గొంతు పోయింది ఈసారి గొంతులో పోయింది కదా, వచ్చేది గొంతు. అది కాళ్ళు చూపించు. అది వచ్చిందే, ఇంకెంత కొడతావు? అటు నుంచి చూసి సినిమా అంటున్నా. చూసేకి ఇక్కడ చిల్లు ఉందిలే. సూపర్ ఉంది. నాకు ఉల్లి చట్నీ ఉల్లి చట్నీ కూడా వేసుకుని టేస్ట్ చేద్దాం. ఈయనేంటి కచ్చంబర్ అంటున్నారు ఈ మధ్యన? ఇలాగే అంటారు. అమ్మా మాకు ముస్లిం ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. కచ్చాంబర్ అంటే హిందీలో ఉల్లి చట్నీ అని. నేర్చుకో, ఇంకా నేర్చుకోవాలండి. బాగుందా ఉల్లి చట్నీ కూడా లోపల చాలా బాగుంది, సూపర్ ఉంది గైస్. ఎవరైతే ఇప్పుడు అత్తే టేస్ట్ చేస్తారు చూద్దాం. మరి ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది, అయిపోయింది కదా, మనం కలపడిపోతున్నాం అనమాట. అదే మటన్ దమ్ము కట్టా వేసుకున్నాను ఇప్పుడు. దమ్ము ముక్క అయితే బాగా ఉడికింది, చాలా బాగుంది. మటన్ దమ్ము ముక్క ఉడకపోతే చాలా ప్రాబ్లం సరిగ్గాను. నీ వంట నువ్వు చెప్తే గొప్పే ఉంది. అదేలేండి, అదే నేను చెప్పేసాం కదా ఆల్రెడీ. అదిరిపోయింది. కొంచెం కంగారుగా ఉండేను, ఎలా వస్తుందో అని కంగారు పడ్డాను. కంగారు పడదు అనుకో, మూతి కాలిపోద్ది. నిజంగా చాలా బాగుంది, కమ్మగా ఉంది, బాగుంది. మసాలా అది కూడా ఎక్కువ లేకుండా బాగుంది. ఈ కట్టాతోనే మరీ బాగుంది. ఈ మధ్యకాలంలో నీకు తినిపించలేదా? కార్తీక మాసం కదా, మొక్క తినమ్మా తిను. అబ్బో మధ్యలో ముక్క కలిపి పెట్టారు మరి. చూసి నేర్చుకోండి, తినేయడం కాదు ఊరికే. మేమంటే ముసలి బెచ్చి దొంగసార్లు కేకులు బోకులు చేసుకొని తినేస్తున్నారు మీరే. అది ఆర్డర్లు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఓసారి లిఫ్ట్ లో ఉండిపోయాడు. అవును, తాళం ఏమో నా దగ్గర ఉండిపోయింది. ఆడు సరిగ్గా ఆర్డర్ పెట్టేటప్పుడు ఆయన కరెక్ట్గా మన దగ్గరకు వస్తున్నాడు. 12 గంటలకి దొంగ పిల్లల్లో పెడదాం అనుకుంటారు, మనకే దొరికేస్తారు వీళ్ళు. మనకే దొరికేస్తారు వీళ్ళు. అది మరి ఇలాగైతే మాత్రం వండుకోండి, మరి చాలా సూపర్ గా ఉంటుంది. మరి గుర్తుపెట్టుకోండి.